ఇష్టపడతాడో ఇటువంటి సన్నివేశమే ఈ అమ్మవారి యొక్క కథ. ఈ కథని ఎవరైతే వింటారో పాడుతారో సకల దోషంలో నివృత్తం అవుతాయని పెద్దలు వాచ. పెట్టుకుంటే నయమారో దర్శనమిచ్చేటి, నయమారో దండాలు పెట్టుకుంటే నయమారో తలదాంజలిచ్చేటి, నయమారో దండిగా ఇస్తాది, నయమారో దక్షిణ భాగములో నయమారో దేవతగా వెలసింది, నయమారో కృష్ణ నది ఒడ్డున, నయమారో ఇంద్రకీలాద్రి పైన, నయమారో వేప చెట్టు కింద, నయమారో తానకమైంది. దక్షిణ భారతదేశములో విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపిణి, ముక్తిదాయిని. అమ్మ అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయమారో తానకమైంది, నయమారో చెట్టు పెట్టండేమో, నయమారో నిలిచిపోయింది, నయమారో ఎండలో ఎండింది, నయమారో పొదలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో, నా దుర్గమ్మ దేశాన్ని పాలించి ఆ తెల్లదొరలు దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలు దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలు ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ తెల్లదొరలో వంతెన కట్టినారు. ఆ తెల్లదొరలో రైలు రోడ్డేసి ఆ తెల్లదొరలో కూర్చు బండేమో ఆ తెల్లదొరలో నడిపించిపోయినారు. ఆ బొలదొరలో బండి కదలాలేదా. ఆ తెల్లదొరలో భారతదేశం నుండి ఆ తెల్లదొరలో సరుకులు పంపినారా. ఆ తెల్లదొరలో అన్ని బాగున్నవి. ఆ తెల్లదొరలో బండితో కదలలే